జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసి ఆ తరువాత విద్యార్థులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో, వాంతులతో, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. నేలపై పడుకుని కడుపు నొప్పి, వాంతులతో అవస్థలు పడ్డారు. ఫుడ్ పాయిజన్ తో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. లేట్ అవర్స్ అయినా కూడా 11:30 ఆ ప్రాంతంలో అయినా కూడా 20-30 మంది డాక్టర్లు కంటిన్యూగా నైట్ అల్లా వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తూ ఎటువంటి అపాయం లేకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి బాధపడక్కర్లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, వాళ్ళకి ఎటువంటి అపాయం జరగదు. సరైన సమయంలో డాక్టర్ సిబ్బంది కానీ అందరూ కూడా స్పందించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయంకి వెళ్ళి బయటపడడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి మన కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళ ఇటువంటి ఎందుకు జరిగిందని దాని మీద పూర్తి విచారణ చేసి దానికి ఏదైనా విచారణ చేసి ఆ విచారణలో ఏదన్నా కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి కూడా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. శుక్రవారం రాత్రి భోజనంలో పిల్లలకు రైస్, ఎగ్, చారు వడ్డించారు. అది తిన్న తరువాతే ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు చెబుతున్నారు. సాంబారు, పూతగడ్డ, మజ్జిగ, గుడ్డు పెట్టినారు. ఇంకా తిన్నారు. ఇంకా స్టడీ చూస్తున్నారు. పోయి కొంచెం అయిన తర్వాత ఇంకా మళ్ళీ వాంతింగ్స్ అని అది అని అందరు ఒకరింట్లో ఒకరు వచ్చి కక్కుకున్నారు. కింద ఏడుస్తున్నారు. బాగా కడుపులో మంట అంటారు. హాస్టల్లో మొత్తం 100కు పైగా విద్యార్థులున్నారు. ఇందులో 55 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని చెబుతున్నారు వైద్యులు. బీసీ హాస్టల్స్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వీటిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి మార్పు కూడా రావట్లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 55 కేసెస్ లో అందరూ స్టేబుల్ ఉన్నారు. మోస్ట్లీ డిశ్చార్జ్ చేసేస్తున్నాము. కొందరిని ఇంకా కొంచెం తలనొప్పి, కడుపు నొప్పి అన్న వాళ్ళని మానిటరింగ్ అనేసి కొందరిని పెట్టుకున్నాం. ఒక 7-8 మెంబర్స్ ని. మిగిలిన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. వాళ్ళైతే స్టేబుల్ గా ఉన్నారు. ప్రాణాలకు అపాయం లేదు. టైమ్లీ రియాక్ట్ అయినరు. కలెక్టర్ సార్ మాకు టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.